బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం ఎంతవరకైనా పోరాడతామని మంత్రులు కొండా సురేఖ, వాకటి శ్రీహరి స్పష్టం చేశారు. ధర్నా కార్యక్రమం చేపట్టారు. బీసీలకు సంబంధించి ఇప్పటికే అసెంబ్లీలో ఏకగ్రీవంగా బిల్లు ఆమోదింపజేసి ఇక్కడ పంపించారు. ఎందుకు పెండింగ్ పెట్టారు? ఇక్కడ వాళ్ళకు బీసీల మీద ఉన్న ప్రేమ ఏంటో అర్థమవుతా ఉంది. ఇప్పుడు వాళ్ళకి చేయడం చేత కాదు, చేసినది ఆమోదించడానికి చేతనవుతలేదు. అంటే బీసీలో రాజ్యాధికారం ఉండొద్దు, బీసీలకు సమన్యాయం జరగొద్దు, సోషల్ జస్టిస్ అవసరం లేదు అనేటువంటి ఆలోచనతో ఈరోజు బీజేపీ ఉందని దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. అందుకనే మేము ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తున్నాము. రాష్ట్రపతి గారు దాన్ని ఆమోదించాలి. ఆమోదించకపోతే ఫర్దర్గా మా ప్రణాళిక ఉంటుంది. ఎందుకంటే ఇన్ని శతాబ్దాల కాలం బీసీలు ఈరోజు వాళ్ళ రిజర్వేషన్ కోల్పోయి వాళ్ళ అన్ని రంగాల్లో కూడా బ్యాక్ అయిపోయినారు. కానీ ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు ఈరోజు చేసిన కార్యక్రమాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందుకే ఈ పోరాటం. రేపు ముర్ము గారు ఏదైతే ఆలోచన చేస్తారో దాన్ని బట్టి మా ఫర్దర్ ప్రణాళిక ఉంటుంది. స్పష్టంగా ఉన్నావు, 42% బీసీలకు రిజర్వేషన్ స్పష్టంగా ఉన్నామన్న మాట గల్లీలో చెప్పినావు, ఢిల్లీలో చెప్పినావు. మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఇప్పటికి కూడా, ఈ క్యాప్ని అడ్డం పెట్టో, మైనార్టీ కార్డు అడ్డం పెట్టో మీరు ఆపాలనుకుంటే ఇప్పుడు ఆపే పరిస్థితులు లేదు. తెలంగాణ ఉద్యమంలో ఏ మాదిరిగా అయితే ఉవ్వెత్తున లేచిందో అంతకంటే రెండెత్తుల ఉవ్వెత్తున లేచింది బీసీలు. బీసీ బిడ్డలు ఆలోచన చేస్తున్నారు. ఈరోజు ఢిల్లీలో జరిగిన తర్వాత ఈరోజు సాయంత్రానికల్లా, రేపటికల్లా ఒకవేళ మీరు నిజంగా బీసీల చిత్తశుద్ధి ఉంటే మీరు ఖచ్చితంగా 42 కాదు 52 ఇవ్వండి. ఎవరుతున్నాడు? మీరు తగ్గబడుతుంది ఇవ్వండి. కానీ మైనార్టీ కార్డు గార్డెట్ వస్తుంది, అది తీస్తే ఇస్తాం. తీయండి గుజరాత్లో, తీయండి ఆంధ్రప్రదేశ్లో, తీయండి మహారాష్ట్రలో, ఈడ కూడా తీద్దాం. ఆడనేమో మీకు వాళ్ళు మైనార్టీలు కావాలి. ఈ తెలంగాణ మైనార్టీ అంటేనే మీకు అంత చులకనా? నేను కిషన్ రెడ్డి గారికి కోరుతా ఉన్నా, రామచంద్రరావుని కోరుతా ఉన్నా, దయచేసి నోటికాడి ముద్దను లాగొద్దు. ఇప్పుడు బీసీలు చూస్తా ఉన్నారు. రే కిషన్ అన్న, నీకు దండం పెడతా, నీ పార్లమెంట్లో నీవు గెలవడానికి కారణం కూడా బీసీ బిడ్డలే. ఒక కోణంలో బీసీ బిడ్డలే అన్న విషయాన్ని మర్చిపోవద్దని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు బీసీ బిడ్డలు ఓట్లు వేసుకోవడానికి కావాలా, మీరు ఎంపీలు గెలవడానికి కావాలా, 8 మంది గెలిచి ఢిల్లీకి రావడానికి కావాలా, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచి అసెంబ్లీకి రావడానికి కావాలి. కానీ రిజర్వేషన్ల బీసీలకు మాత్రం మీ అవసరం లేదా అన్న విషయాన్ని యావత్ తెలంగాణలో ఉన్న బీసీ బిడ్డలంతా ఆలోచన చేస్తూ ఉన్నారు. రేపు ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని ఎండగట్టకన్నా ముందే మీరు ఖచ్చితంగా 47% కంపల్సరీ షెడ్యూల్ 9లో పెట్టి పాస్ చేసి ఆ క్రెడిట్ మీరు తీసుకోవాలనుకుంటే 52 ఇవ్వండి, 60 ఇవ్వండి, వద్దంటలేము. కానీ క్యాప్ అనే మాట అడ్డం పెట్టి, మైనార్టీ కార్డ్ అని అడ్డం పెట్టేటువంటి ఆలోచనతో ముందుకు పోవద్దు అని మరొకసారి రిక్వెస్ట్ చేస్తాం. వేళ కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి ఈ బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ అమలు చేయనట్లయితే కూడా తదుపరి కార్యాచరణ కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే ఉంటుంది. ప్రజాస్వామ్యబద్ధంగానే తమ డిమాండ్ సాధించుకుంటామని చెప్పి స్పష్టం చేస్తున్నారు. మేము ప్రజలు మేలుకోలేం కాబట్టి మేము చెప్పిన మాట చేసి చూపిస్తామని నిరూపించుకునే విధానాలు ఇవి. సమాజంలో రాజ్యాంగంలో ఇచ్చిన హక్కులు అమలు చేసుకుంటున్నాం. మేము వాళ్ళ కోసం పూర్తి ప్రయత్నం మాది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారో మేము చూస్తాం. మేడం, మీరు ఆల్రెడీగా అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ సంబంధించి మీరు ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపారు. రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్ ఉండదు. దీనికి సంబంధించి వాళ్ళు ఎందుకు పెండింగ్ పెట్టారు, ఎందుకు దాన్ని ఆమోదింపజేయకుండా? వీళ్ళ దుర్బుద్ధి దురుద్దేశాలు బయటకు వస్తాయండి. వాళ్ళు ఇలాగే పెండింగ్ పెడితే యావత్ భారతదేశంలో అర్థమైపోతుంది. బీసీ పట్ల వీళ్ళకు ఉండే గౌరవం మర్యాద ఎంత ఉందో అని తెలుస్తుంది. దాని పరిణామాలు వచ్చే ఎలక్షన్లో తెలుస్తుంది. మైనారిటీ వర్గాలను బీసీలో నుంచి ఆ బీసీ రిజర్వేషన్ తొలగిస్తే మేము మద్దతు ఇస్తామంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? నేను అది ఒప్పుకోను. మైనారిటీ వర్గాలు అగర్ బీసీల్లో ఉంటే ముందు వాళ్ళని బయటకు వచ్చి చెప్పానండి, మైనారిటీస్ మాకు అక్కర్లేదని చెప్పండి. రేపు తర్వాత ఆలోచిస్తాం. రేపు రాష్ట్రపతిని కలుస్తున్నారా? రేపు రాష్ట్రపతిని అపాయింట్మెంట్ వస్తే తప్పకుండా వెళ్తాం. సీఎం గారు ఉన్నారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో వెళ్తాం.